ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న ట్రిప్ విదేశాలకు వెళ్ళడం చూస్తున్నాం కదా. అయితే ఇదే బాటలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా విదేశాలకు వెళ్ళబోతున్నారు ఫ్యామిలీతో కలిసి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు విదేశాలకు వెళ్తున్నారా లేదా ఎటు సైడ్ వెళ్తున్నారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఉన్నారు. ఆయనతో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా విదేశాలకు వెళ్తున్నారు అన్న వార్తలు రావడం చూస్తున్నాం సార్. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చాయి. మరి ఆ వార్తల్లో నిజం ఉందంటారా? నిజంగా విదేశాలకు వెళ్తున్నారా? వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను అడిగితే ఎలక్షన్స్ కంటే ముందు కంటే ఎలక్షన్స్ తర్వాతే మన జగన్మోహన్ రెడ్డి తాలూకు వర్గీయులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. నాటు బాంబులన్నీ ఇప్పుడే చేస్తున్నారు, కర్రలు కత్తులు ఇప్పుడే చేస్తున్నారు. అలాగే ఆ భార్గవ్ రెడ్డి తాలూకు మీడియా కూడా ఇప్పుడే చురుగ్గా పనిచేస్తుంది. ముందు పనిచేస్తే బాగుండేది. అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అంటే ఏదో 15,000 రూపాయలు ఆ లీవ్ వెళ్దాం అనుకున్నాడు. వెళ్దాం అనుకున్నట్టయితే ఆయన మీద చాలా అభియోగాలు వచ్చాయి. తప్పకుండా వెళ్ళక తప్పదు అని చెప్పినప్పుడు కూడా నువ్వు వెళ్ళని వీల్లేదన్నారు. మన జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఆల్మోస్ట్ ఆల్ ముగించినట్టే. ఒకవేళ విదేశ పర్యటనకి వెళ్ళినట్టయితే జగన్కి ఇంకా ఉచ్చు బిగించుకుంటుంది. ఉన్నవి లేనివి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఏం జరిగాయో, ఎవరెవరు ఎలాంటి ప్రతి వ్యూహాలు ప్రదర్శించారో అన్నీ ఇప్పుడే తెలుస్తాయి కదా. మనిషి లేడని ఉండేసరికి ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి. ఇటువంటి సలహాలు ఎవరో మరి కావలసిన వాళ్ళు ఇచ్చుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం విదేశాలకి వెళ్ళడం కళ్ళ వాళ్ళ తాలూకు మనుషులే. పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే అక్కడ అన్నా లెజినో ఉంది కదా, ఆమెను తీసుకొని వెళ్తారంటే జనం నమ్ముతారు. ఏదైనా పుకారు పుట్టించామంటే జనాలకి నమ్మసక్యంగా ఉంటేనే ఆ పుకారు కొంచెం బాగా వైరల్ అవుద్ది మాట. నమ్మసక్యంగా ఉండే అంశం ఏంటంటే 2 బిడ్డలు, భార్య. వాళ్ళు రష్యా ఒకసారి ఇన్నాళ్ళు బాగా నడిపోయాడు. వెళ్తారంటే పవన్ కళ్యాణ్ మీద కూడా అన్ని పుకార్లు వస్తాయి, వాటిని భరించాలి. ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు విదేశాలు ఇప్పుడు పోరు. అంత కలిసి డిఫరెన్స్ ఓ 18 రోజులు. ఆ 18 రోజులు ఆగకుండా ఉంటారా? ఆగలేరా? మరి 18 రోజులు ఆగకుండా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ మీద ఎన్ని అభియోగాలు వస్తాయి? అది ఆలోచించుకుంటే ఈ ట్రిప్ అన్నది పూర్తి కూడా అర్ధరహితం అన్నమాట ఎవరికైనా సరే. పవన్ కళ్యాణ్ ఎందుకంటే నౌ ఈజ్ ది హీరో ఆఫ్ ద సీజన్. ఈ ఎలక్షన్స్ 24 ఎలక్షన్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎవరు హీరో అంటే నో డౌట్ అట్ ఆల్ పవన్ కళ్యాణ్ హీరో. ఎందుకంటే ఒంటరిగా పోరాటం చేశాడు. మామూలు పోరాటం కాదు, అంటే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడాడనమాట. మరి ఆ రోజు మన సాయి ధర్మ తేజ్ మీద విసిరినటువంటి అటువంటి బీరు బాటిల్స్, నిండు బీరు బాటిల్స్ కానీ పవన్ కళ్యాణ్ కొడితే అవుట్. ఎక్కడ తగులుతుందో గాజులు తెలియ కదా. అది మరి చేయలేకపోయారంటే చేయడానికి కూడా భయపడ్డారన్నమాట. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేశారండి? పులివర్తి రవిని ఎందుకండి నిజంగా పెద్ద సుత్తి తీసుకొచ్చి పెద్ద పెద్ద రాళ్ళు పగలగొడతారు కదా, అటువంటి సుత్తితో పులివర్తి రవిని కొట్టబోయేసరికి సడన్గా ఆయన ఎస్కార్ట్ వచ్చాడు. ఆ గన్మ్యాన్ వచ్చి ఆపాడు. లేకపోయినట్టయితే పులివర్తి రవి ఇంకా అంబేలన్నమాట, అయిపోతాడనమాట. లైఫ్ కండెమ్న్ అయిపోయి ఉండేదన్నమాట. అసలు ఆ తాలూకు చర్య చూసి ఆయన పూర్తిగా స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ ఎలాగున్నట్టయితే మరి పల్నాడంతా ఇప్పటికి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఆ పల్నాడు సీమలో వైసీపీ కార్యకర్తల ఇళ్లలో నాటు బాంబులు కనిపిస్తున్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. దాంతో ప్రయోగిస్తున్నారు. ఇక్కడేమో పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి ఎవరో వచ్చినట్టయితే, దాడి చేయబోయినట్టయితే పవన్ కళ్యాణ్ తాలూకు ఎస్కార్ట్ని కూడా కొట్టడం జరిగింది. అసలు ఏమిటి ఈ నరమేధం? ఈ నరమేధానికి కారణం ఏమిటి అంటే ఇదే కొనసాగుతూ ఉంటుందా? రేపు పొద్దున్న ఎక్కడ ఎవరైనా కూటమి వాళ్ళు ఎవరైనా సభ పెట్టుకుంటే మీరు ఇలాగ మారణాయుధాలతో ప్రవేశించి ఈ చిన్నాభిన్నం చేస్తారా? ఏమిటో ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు అర్ధరహితమైన పరిపాలన నాకు అర్థం కాదు. ఒకవేళ జగన్మోహన్ ఆయన రెడ్డిలో ఏమైనా మార్పు వచ్చినట్టయితే వాళ్ళ తాలూకు అనుచరులకి చెప్పొచ్చు కదా. పోనీ వాళ్ళ అనుచరులు కాకపోయినా సరే ఇట్లాంటి నరమేధం జరగడం నేను ఎంత మాత్రం సహించను, దయచేసి వీడిని విరమించండి అని ఒక మాట చెప్పొచ్చు కదా.
అదంతా ఉండకపోవడం కూడా ఏమవుతుందంటే ఎన్నికల తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత ఎవరెవరో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. కానీ ఇది ప్రత్యేకమైన ఎన్నికలు. దీని మీద అందరూ పనిచేస్తున్నారు. ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు పనిచేస్తున్నారు, రౌడీలు పనిచేస్తున్నారు, బాంబులు తయారు చేసే వాళ్ళు పనిచేస్తున్నారు, ఆ ఎలక్షన్లో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికి కూడా పేటీఎం బ్యాచ్లు చెలరైపోతున్నాయి అన్నమాట, సిగ్గు లేకుండా. అందువల్ల ఇది కేవలం పుకారు పుట్టించినటువంటి విషయమే కానీ, ఎందుకంటే అదొక సరదా. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు, చూడరా మా ఓడిని అన్నారు, మీ ఓడే ఏమైంది, వెళ్ళటం తప్పలేదా, వెళ్తున్నాడు కదా. మరి మా ఓడిని వేలిచ్చి చూపించినప్పుడు మరి మీ ఓడిని కూడా అందరూ చూపించారు కదా అని ఇట్లాంటి వాద ప్రతివాదనలకు అవకాశం ఇస్తారే తప్ప నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ విదేశాలు వెళ్ళడు. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్ వచ్చిన తర్వాత పొలిటిక్స్ లో బిజీ అయిపోతారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆ తర్వాత ఆయన సినిమాలు కూడా ఉన్నాయి, సినిమాల్లో బిజీ అయిపోతారు. ఈ విధంగా రెండు పొలిటికల్ అండ్ సినిమాలు చూసుకోవాలి కాబట్టి ఇప్పుడే టైం దొరికింది కాబట్టి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంది కదా సార్? అనుకున్నప్పుడు కూడా ఆయన ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినంత వరకు ఎక్కడు వెళ్ళడు. తర్వాత ఏమో పవన్ కళ్యాణ్కి పొజిషన్ ఏమిటి, పవన్ కళ్యాణ్ నిలబెట్టిన వాళ్ళకి ఎన్ని బెర్తులు ఇస్తారు, ఈయన పొజిషన్ ఏమిటి, ఉప ముఖ్యమంత్రి, హోమా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అడిగితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు బాబు హోమే తీసుకొని చెప్తారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి బాగా విలువ తీసుకొచ్చిన వాడు భట్టి విక్రమార్క. అబ్బాయి నిన్ను ఎలా గౌరవిస్తారో నన్ను అలాగే గౌరవించాలి, నీ ఫోటో వేస్తే ఆ పక్కన నా ఫోటో వేయాలి, నువ్వు ప్రధానమంత్రికి బొకే ఇస్తే నేను ప్రధానమంత్రికి బొకే ఇవ్వాలి, నువ్వు ఏ వాగ్దానం చేసినా పక్కన నేను కూడా జై అనాలి. ఇట్లాంటి షరతులు పెట్టుకున్నాడు. ఇలాంటి షరతులు పవన్ కళ్యాణ్ పెడతాడని నేను అనుకోను. కనుక ముందే ఒక నిర్ధారణ రావాలన్నమాట. పవన్ కళ్యాణ్కి అంటే గడిచిపోయిన ప్రభుత్వం చేసినటువంటి అవాంఛనీయ సంఘటనలన్నింటినీ కూడా ట్యాలీ చేసి వాళ్ళని అనగదొక్కాలంటే ఆయనకి తప్పకుండా హోమ్ ఇవ్వాలి. అది కాక వాళ్ళ తాలూకు మనుషులు కూడా ప్రాణాలకు తెగించి మరి వచ్చారు కదా. తెలుగుదేశం రావడం వేరు, అలవాటు ప్రకారంగా వచ్చినటువంటి మినిస్టర్స్, పాత మినిస్టర్స్ అందరూ నిలబడ్డారు. ఇక్కడ జనసేన పార్టీ అలా కాదు కదా. ఏమో ఎలా ఉంటుంది అసలు, జనసేనకి ఒక్క సీటు రాదు, ఇప్పుడేం గెలుస్తాడు. ఈ రోజా లాంటి అసమర్థులు వాళ్ళు ఏమన్నా నీచులు ఏమన్నారంటే ఒక వార్డు మెంబర్గా కూడా గెలవడానికి అవకాశం లేని పవన్ కళ్యాణ్ గురించి మీ నాయకుడు అని చెప్పినప్పుడు ఇప్పుడేమైంది. ఇండియా మొత్తం మీద ఎవరైనా దేశభక్తులు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఒకడని చెప్పేసి ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందువలన ఇటువంటి నాయకుడికి ప్రాణాలుండి జనసేనలో నిలబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో పొజిషన్ కావాలి. అంటే అలాగే వేరే మహిళలు, జనసేన నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగం చిన్నది కాదు. రూపాయి తీసుకోకుండా తినకుండా ఉన్నారు. ఆ మీటింగులు సక్సెస్ చేసి ఇంట్లో డబ్బులు ఇవ్వకపోయినా సరే ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని బాధలు పడుతున్నప్పుడు కూడా ఆ బాధలన్నీ భరించి నిస్వార్థమైన త్యాగం చేసినటువంటి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ ఓడిపోయాడంటే 151 సీటు ఉంది. ఎంతసేపు చూసినా 5 దుష్ట చతుష్టయం ప్లస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు కదా. మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళిపోయినాడు వల్లభనేని వంశీ. ఒకసారి వచ్చిన దానికి చాలా బరువైనటువంటి నింద వేశాడు, చరిత్ర క్షమించలేని నింద వేశాడు మన వల్లభనేని వంశీ. అంటే మిగతా వాళ్ళందరికీ ఎవరికి సీట్లు లేవు, అపాయింట్మెంట్ లేవు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు. ఎలక్షన్స్ ఖర్చు పెట్టిన ఖర్చులో 10వ వంతు కూడా రాలేదు. అందువల్లే నిస్పృహ ఏర్పడింది. చివరిలో పిలిచి సెట్ ఇస్తామన్నా సరే ఎలక్షన్ మేము ఖర్చు పెట్టుకోలేం కదా అనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. ఎందుకు ఏర్పడ్డాయంటే పరిపాలన సవ్యంగా లేక. ఈ పరిపాలన అంటే భయంతో ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. వాళ్ళకి అలా భయం క్రమశిక్షణే కాకుండా అందవలసినటువంటి ఫలాలు అందుతూ ఉండాలి. దానికి పవన్ కళ్యాణ్ సరైన వ్యక్తి. ఇన్ని చేయవలసిన పనులు ఉంటుండగా వీటన్నిటికీ స్వస్తి చెప్పేసి తన వర్గాన్ని ఒక మంచి పటిష్టంగా నిర్మించుకోకుండా, తనకైన పరిష్టమైన పొజిషన్ తీసుకోకుండా